ఓయూ పోలీసులు ఓ ఘరానా దొంగ ఆట కట్టించారు. దొంగతనాల్లో సెంచరీ సాధించిన ఆ యువకుణ్ణి చాకచక్యంగా పట్టుకున్నారు. చోరీలకు పాల్పడే సమయంలో ఆ దొంగ చేసే వింత పనుల గురించి తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపడ్డారు. ఆ విషయాలను మీడియాకు వెల్లడించారు. ఇంతకీ ఆ సెంచరీ వీరుడు ఎలా పట్టుబడ్డాడు? పోలీసులకే ఆశ్చర్యం కలిగించేలా ఏం చేశాడు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఓ సాధారణ యువకుడు 100కు పైగా దొంగతనాలు చేశాడు. మారుమూల తండాకు చెందిన ఆ యువకుడు ఓ కేసులో జైలుకొచ్చాక దొంగగా మారాడు. 28 ఏళ్లకే చోరీల్లో సెంచరీ దాటాడు. ఇటీవల వరుస దొంగతనాలతో హల్చల్ చేయడంతో నిఘా ఉంచిన ఓయూ పోలీసులు గరానా దొంగ ఆట కట్టించారు. చోరీల్లో ఇతడి విభిన్నమైన శైలి పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓయూ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ఆంజనేయులు, సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ యాసిన్ అలీ, ఏఎస్ఐ ఈశ్వర్తో కలిసి ఓయూ ఏసీపీ ఎస్ సైదయ్య మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇటు వ్యక్తి ఏదైతే దొంగతనం చేస్తాడో దొంగతనం చేసిన ఇంట్లో చిట్టి రాసి చేసిపోతాడు. అతను ఆ ఇంట్లో దొంగతనం ఎన్ని వస్తువులు చేస్తే ఎంత బంగారం తీసుకుంటే ఆ బంగారం ఏమేమి ఐటమ్స్ తీసుకున్నారు అనేది అక్కడే వేసి అతను ఒక డైరీ మెయింటైన్ చేస్తూ వాటన్నిటిని కూడా మెయింటైన్ చేస్తాడు. ఆ డైరీలో రాసుకుంటాడు. దొంగతనం చేసిన తర్వాత డైరీలో రాసుకుంటాడు. ఇటు వస్తువులు మొత్తం కూడా మణిపురం లాంటి మాణిపురం కానీ లేకపోతే ఏదైతే కుదోబెట్టిన ఐఎఫ్లు కానీ ఇటువంటి గోల్డ్ తాకట్టు పెట్టుకునేటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ కాడికి పోయి అతను తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో లావిష్గా హోటల్ జీవితం, ఇతనికి సొంత ఇల్లు వాకిలి ఎక్కడ విపణగల ఉందో అక్కడికి పోకుండా బయటనే హోటల్స్లోనే ఉంటాడు. నాగర్ కర్నూలు జిల్లా తూముకుంట గ్రామం నాగర్లబండ తండాకు చెందిన 28 ఏళ్ల తర్లావత్ శంకర్ నాయక్ అలియాస్ రాజేష్ రెడ్డి గద్వాల్ జిల్లా ఎర్రవల్లిలో 2012లో బీఫార్మసీ పూర్తి చేశారు. హత్యాయత్నం కేసులో గద్వాల్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అక్కడ చోరీ కేసులో అరెస్ట్ అయిన ఓ యువకుడు పరిచయమయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక గంజాయి, మద్యం వంటి దురలవాట్లకు బానిసయ్యాడు. వాటికి అవసరమైన డబ్బు కోసం చోరీలకు పాల్పడ్డాడు. కొట్టేసిన విలువైన వస్తువులు విక్రయించడం, తాకట్టు పెట్టడం, వచ్చిన సొమ్ముతో విలాసవంతమైన జీవితాన్ని ప్రారంభించాడు. కొంతకాలానికి స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డాడు. తన కోరికలు తీర్చేవారిని సంతోషపెట్టేందుకు ఏదైనా చేసేందుకు సిద్ధమయ్యాడు. వారికి డబ్బు అవసరమైందని తెలిస్తే చాలు అదే రోజు ఏదో ఒక ఇంట్లోకి చొరబడి క్షణాల్లో నగలు చోరీ చేయడం అతడి ప్రత్యేకత. ఏపీ, తెలంగాణలోని పలు పోలీస్ స్టేషన్లో ఇతడు మోస్ట్ వాంటెడ్ దొంగ. ఎక్కడొక చోట స్థిరంగా ఉండకుండా తప్పించుకు తిరుగుతాడు. పెద్ద లాడ్జీలు, హోటళ్లలో బస చేస్తాడు. ఖరీదైన దుస్తులు, పాదరక్షలు ధరించేందుకు ఇష్టపడతాడు. పోలీసులకు పట్టుబడిన సమయంలో 5,000 విలువైన చెప్పులు, 11,000 విలువైన దుస్తులతో టిప్ టాప్ గా తయారై ఉన్నాడు. గతంలో ఇతడు ఒక ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అతడు కొట్టేసిన నగదు 10 తులాలైతే 20 తులాలు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు పట్టుబడినప్పుడు తాను నిజం చెప్పినా ఎవరూ నమ్మకపోవడంతో ఆ దొంగ తన రూటు మార్చాడు. అప్పటి నుంచి ఎక్కడ దొంగతనం చేసినా తన ఇంట్లో కొట్టేసిన నగలు వివరాలను చీటీ రాసి అక్కడుంచేవాడు. అదే వివరాలను తన డైరీలో రాసుకునేవాడు. ఒకవేళ పోలీసులకు పట్టుబడితే తన వద్ద ఉన్న డైరీ చూపి నమ్మించే ప్రయత్నం చేసేవాడు. పగటి సమయంలో కాలనీలో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గమనించేవాడు. అక్కడ చోరీ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేవాడు. అనువుగా ఉన్న ఇంటిని ఎంపిక చేసుకుని రాత్రివేళ చిన్న ఇనుపరాడ్తో బయలుదేరేవాడు. ఇంటి తాళం పగలగొట్టి విలువైన వస్తువులు కాజేసి మాయమయ్యేవాడు. చేతిలో డబ్బంతా అయిపోగానే మళ్లీ రంగంలోకి దిగేవాడు. 2022లో మేడిపల్లి పోలీసులు పీడీ యాక్ట్కు ప్రయోగించి జైలుకు పంపారు. ఇప్పటికీ 94 దొంగతనాలు చేసినట్లు పోలీసు రికార్డులో నమోదయ్యాయి. జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ వరుస చోరీలతో పోలీసులకు సవాల్ విసిరాడు. ఓయూ పరిధిలో 3, ఉప్పల్, కాచిగూడ, జడ్చర్ల టౌన్, సంగారెడ్డి రూరల్, నాగర్ కర్నూల్ స్టేషన్ల పరిధిలో ఒక్కొక్కటి చొప్పున 9 చోట్ల దొంగతనాలు చేశాడు. సెప్టెంబర్లో ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ వీధి నెంబర్ 5లో నివాసం ఉండే లగిశెట్టి రాజు ఇంట్లో 19.1 తులాల బంగారం, కొన్ని US$, కొంత నగదు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఓయూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూర్పు మండలం డీసీపీ సునీల్ దత్ పర్యవేక్షణలో ఓయూ పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ సేకరించారు. అమీర్పేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శంకర్ నాయక్ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 13.50 లక్షల విలువైన ఆభరణాలు,
ద్విచక్ర వాహనం, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కొల్లాపూర్, విజయవాడ, ఎస్ఆర్ నగర్లోని ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు, ప్రముఖ బంగారు దుకాణాల్లో దొంగతనం చేసిన వస్తువులను తాకట్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుండి రసీదులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా అక్కడ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు. కరడు కట్టిన దొంగను చాకచక్యంగా పట్టుకున్న ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు కృష్ణ, ప్రభాకర్, నరేష్, రమాకాంత్లను డీసీపీ సునీల్ దత్ అభినందించారు.